తెలుగు టీవీ. అనంతపురం జిల్లా యాడికి మండలంలో పేదలందరికీ ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో బొంబాయి రమేష్ నాయుడు హాజరై మాట్లాడుతూ సీఎం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం శరవేగంగా జరుపుతూ ఇప్పటికే దాదాపు 90% ఇళ్ల పట్టాలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశామని, ఇంకా ఎవరికైనా ఇళ్ల పట్టాలు కానీ స్థలాలు కానీ రాని వారు అప్లికేషన్ పెట్టుకుంటే వారికి లబ్ధి చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మోహన్వల్లి, ఎంపీడీఓ సావిత్రి, ఈఓఆర్డి వెంకటేశ్వర్లు, మండల కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, చంద్రబాబు గారికి, అలాగే బాబు గారికి, ఇక్కడికి వచ్చిన ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మా మిత్రులకు, ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులకు, అలాగే యాడి నుంచి వచ్చిన మన లబ్ధిదారులు, మా ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనకు చాలా కాలం నుంచి మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు దాదాపు 800 పైగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు మనం ఎదురు చూపుల్లో ఉన్నాం, ఎందుకు రాలేదని. కొన్ని ఇబ్బందుల వల్ల, మన సైట్ ఇబ్బందుల వల్ల, కొన్ని రకాల ఇబ్బందుల వల్ల మనం ఈ లేట్ జరగడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కాక అలా ఇచ్చే అప్లికేషన్లు కూడా తీసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా, ఎవరికి ఇల్లు రాని వాళ్ళందరికీ కూడా పట్టాలి, అంటే స్థలాలు రాని వాళ్ళందరికీ కూడా మళ్ళా స్థలాలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఇప్పుడు కొత్తగా ఇద్దరు మారారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని విషయాలు, కొన్ని మన యాడి గురించి తెలియవు, వాళ్ళకు కూడా మేము తెలియజేసి కొన్ని స్థలాలు ఉన్నాయి, అక్కడ కూడా ఈ లేని వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇప్పిస్తామని చెప్తాను. కాబట్టి ఎవరే కానీ రాని వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని కూడా ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం మన జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మళ్ళా రెండోసారి సీఎం చేసుకునే అవకాశం అంతా మీ ఆడవాళ్ళ మీదనే ఎక్కువ భాగం ఉంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మీరు మళ్ళా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ పెద్దారెడ్డి గారిని గెలిపించుకుంటే రాబోయే దినాలలో మీకు ఇంకా భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మీరందరూ ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వనం వెంకట పద్మ, నెక్స్ట్ పి వరలక్ష్మి, గాడిగి నుంచి పి వరలక్ష్మి, నెక్స్ట్ గద్దె నారాయణమ్మ, గద్దె నారాయణ.